లోయా న్యూస్ కు స్వాగతం. రెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఏర్పాటు చేయడానికి మేము మా రాహుల్ గాంధీ గారు ప్రకటించారో దానికి మద్దతుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి అధ్యక్షతన మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. 42% బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ తరఫున మా సేవాదళ తరఫున మేమందరం ఖచ్చితంగా పోరాటం చేసి తిరుగుతాము. వాళ్ళకు 42% రిజర్వేషన్లు వచ్చేటట్టు మేము ఖచ్చితంగా వాళ్ళకు సహకరిస్తాం. నా పేరు బండి సురేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్, గాంధీ భవన్ ఆఫీస్ ఇన్ఛార్జ్. వాజిద్ మహేష్, నేను రాష్ట్ర సేవాదల్ ఉపాధ్యక్షుల్ని. ఇప్పుడు 42% కామారెడ్డి డిక్లరేషన్ల కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉండి చేస్తున్నది. ఈ బీజేపీకి నాయకులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైనారిటీలను తొలగియాలని, మైనారిటీలు ఉంటే మేము సపోర్ట్ ఇవ్వమని. ఎందుకంటే మైనారిటీలు ఇండియన్స్ కారా? వాళ్ళది అదే ఉన్నది. కానీ మన రేవంత్ రెడ్డి, మన రాహుల్, మల్లికార్జున్ ఖర్గే, మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటున్నారంటే అందరికీ సమానంగా మేము ఎట్టి పరిస్థితుల్లో 42% లోకల్ బాడీస్లో మనము రిజర్వేషన్ చేసి తీరుతాము అంటున్నారు. దానికి మన ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో మనము ధర్నాకు వచ్చినాము. 100 మంది వరకు వచ్చిండ్రు మా సేవాదళ కార్యకర్తలు. మేము జంతర్ మంతర్లా మేము 100 మంది 1000 మంది సమానం ఉంటాము. మాది వాలంటీర్ సంస్థ. దానికి మనం అందరం కట్టుబడి పని చేస్తామని మనవి. ఎట్టి పరిస్థితుల్లో ఇది 42% అయి తీరుతుందని మాకు నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా నమ్ముతున్నారు. అది కూడా మొత్తం భారతదేశంలో అవుతుందని కూడా దీనికి మా ధన్యవాదాలు. ఫస్ట్ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ గారికి మా ధన్యవాదాలు. అట్లనే దీనికి ఆర్గనైజేషన్ చేసిన మన సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారికి కూడా మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు. నా పేరు సయ్యద్ గౌస్, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిని. ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి ఆధ్వర్యంలో సేవాదళ సభ్యులు 100కు పైగా భారీ ఎత్తున కదలడం జరిగింది. ఇక్కడ ఉండి కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా మనం పూర్తి బాధ్యత నిర్వహిస్తాం. హైదరాబాద్లో ఏ కార్యక్రమం జరిగినా, యావత్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినా కూడా ముందు సేవాదళ నుండి పనిచేస్తుంది. అలానే ఇక్కడ కూడా మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ లాల్జీ దేశాయ్ గారు కూడా మాకు పూర్తి మద్దతుగా పిలిచారు. ఇక్కడ అందరం కలిసి వచ్చాము. ఏదైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ గురించి రాహుల్ గాంధీ గారు కశ్మీర్ టు కన్యాకుమారి దాకా ఏదైతే పాదయాత్ర చేశారో 150 రోజులు 4000 కిలోమీటర్లు, అందులో భాగంగానే ఈ బీసీలకి 42 రిజర్వేషన్ కూడా పూర్తిగా ఇవ్వాల్సిందే. లేకపోతే మోడీ గారు మీకు గద్దె దించిన దాకా కూడా మేము ఈ పోరాటాన్ని ఆపాము. తప్పకుండా ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మటుకే. తప్పకుండా మీకు గద్దె దించుతాం. రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మా రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారికి ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాం. జై కాంగ్రెస్. నా పేరు కేతిరెడ్డి శకుంతలారెడ్డి, కాంగ్రెస్ సేవాదళ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలని. ఈరోజు మా తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి అధ్యక్షన ఇక్కడికి అందరం ఢిల్లీ రావడం జరిగింది. మన కామారెడ్డిలో ఏ విధంగా అయితే 44 డిక్లరేషన్కి సంబంధించి మనకు హామీ ఇచ్చారో అవంతా నెరవేర్చడం కోసం మా సేవాదళ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కూడా 100 మంది కదిలి వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో కూడా సేవాదళ కనుగొని ఒక ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో కూడా మేము ముందుండి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ప్రతి ఒక్కరికి మేము పక్కన సపోర్ట్గా ఉండి వాళ్ళు చేసే కార్యక్రమానికి ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి చూసుకోవడానికి మేము 100% ప్రయత్నిస్తాము. అలాగే డిక్లరేషన్ వచ్చే వరకు బీసీలకు మేమంతా కూడా మా సేవాదళ తరపు నుంచి 100% సపోర్ట్గా ఉండి వచ్చేదాకా మేము ఇప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. तेलंगाना प्रदेश स्टेट सचिव हूँ मैं। यहाँ पे 42% का आरक्षण है, उसको हासिल करने लिए आए हम। ये खाली तो नहीं जाएंगे, बराबर ये 42% आरक्षण है, रिजर्वेशन है, उसको हासिल करके जाएंगे। हमारा स्टेट चीफ है हमारे जितेंद्र अन्ना, उनका जो आज्ञा दिए उनका जो पालन है वो पालन पूरा करेंगे। और हमारे राहुल जी जो भारत जोड़ो यात्रा में जो वायदा करे आवाम से, पब्लिक से, उसको आसानी से ये 42% आरक्षण के लिए हम बराबर काम करेंगे। इसमें कोई पीछे हटने का नहीं है, पीछे चलने का है।
ये सेवादल ये है जो डिसिप्लिन है, एक सिस्टम है, ये आलोचन भी करेगा और ड्यूटी भी करेगा। ये जो भी जंतर मंतर पे है उसको बराबर सक्सेस करने के लिए ये हम सेवादल तेलंगाना से 200 आदमी करीब आए। जय कांग्रेस, जय सेवादल। నా పేరు ప్రకాష్, స్టేట్ సేవాదల్ సెక్రటరీ. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించడానికి పిలుపునిచ్చిన మా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మిద్దెల జితేందర్ గారి ఆధ్వర్యంలో 1500 మంది తెలంగాణ నుంచి ప్రత్యేక రైల్లో ఈరోజు ఢిల్లీ రావడం జరిగింది. అదేవిధంగా 42% మనకు రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం సాగిస్తామని చెప్పి ఇక్కడ జంతర్ మంతర్లో జరిగే ధర్నాతో పాటు దేశవ్యాప్తంగా పిలుపునిస్తున్నాము. 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ ఆందోళన దేశవ్యాప్తంగా ఉధృతం చేస్తాము. నరేంద్ర మోడీ మెడలు వంచి 42% తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. జై కాంగ్రెస్. మిత్రుడికి నమస్కారం. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కానీ, రాహుల్ గాంధీ పాదయాత్రలో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్లో తీర్మానం చేయబోతూ ఉన్నారు. మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అంటేనే బీదల పార్టీ, బడుగు బలిగైన పార్టీ. మీ అందరికీ తెలుసు, ఒక మోడీ బీసీ అయ్యింది కూడా మరి రిజర్వేషన్ కల్పించలేకపోయినా అది ఏమనాలో అర్థం కాని పరిస్థితి. ఎలా ఆయన ఈ దేశాలు పర్యటనకే సరిపోతూ ఉన్నారు పరిపాలన 10 years కూడా. మరి మన రాహుల్ గాంధీ గారు, కాబోయే ప్రధాని గారు ఏది చేయాలన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారి, ప్రియాంక కానీ, ఖర్గే గారు కానీ వీరందరూ కూడా మరి ఈనాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పిసిసి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఏదైతే ఈ రిజర్వేషన్ 42% వస్తుందని మనం అందరం ఆశిస్తూ ఉన్నాం. ఈనాడు హైదరాబాద్ నుంచి దరిదాపుగా 2000 మందితోని అన్న కిషోర్ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అకామిడేషన్ ఇచ్చారు. మంచి అవకాశం కల్పించినందుకు అన్నకి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ.